అసలు ఆడిని వీళ్ళ బాస్ ఆడున్నాడు కదా చంద్రబాబు. చంద్రబాబు నేను లోకేష్ని రమ్మని చెబుతా ఉన్నా. ఈ కుక్కలతో మురిగిష్టం ఎందుకు? ఇప్పుడు చంద్రబాబుకి కూడా ఒకటి చెబుతా ఉన్నా నేను. చంద్రబాబు ఇంటికి మనం వెళ్ళామనుకో, 4 కుక్కల్ని ఇసుకో అని మన మీద వదిలేడు అనుకో, కుక్కలు మనం కరవటానికో మీదకో వచ్చినాయి అనుకో, మనం కుక్కలతో యుద్ధం చేయం కదా, కర్ర తీసుకొని చంద్రబాబుని కొడతాం. నువ్వు అంత పెద్ద మొగుడువేం కాదులే కానీ ఈ అప్పాబాయ కవర్లు తగ్గించు. ఇంకా మనకు అంత సినిమా లేదు. మనం ఏదో చంద్రబాబు నాయుడు గారిని కర్రతో కొడతాను, లేదంటే ఇంటికి వెళ్ళి దాడికి వెళ్తాము. ఇంకా బోకు మాటలు మాని, మన వల్ల ఇంటికి వాసన తెగదు అక్కడ. ఏదో అప్పాబాయ కవర్లు మీడియా ముందు కాబట్టి మాట్లాడుతున్నాం కానీ ఇంకా మనకు అంతకుమించి ఏడ్చేది ఏమి ఉండదు. ఎవడో లేనప్పుడు పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడి చేయడం, లేదంటే అక్కడ వాహనాలను ధ్వంసం చేయడం, లేదంటే వాటిని తగలబెట్టేయడం, ఇంతవరకే మన బతుకులు. మన చరిత్ర, ఘన చరిత్ర అందరికీ తెలిసిందే. మనం గతంలో బ్రోకర్ పనులు చేసుకునే వాళ్ళని గుర్తులేదేమో నీకు? ఆ బ్రోకర్ మాటలు ఇక్కడ మాట్లాడమాక, అక్కడ చెల్లిందేమో కానీ ఇక్కడ మాట్లాడమాక. ఈ లీక్ మాటలే తగ్గించుకో అని చెప్పేసి అనేది. నన్ను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు, అందుకు నేను దాడులు చేస్తాం అంటే పనికి మాలేదవా. మనం మాట్లాడే మాటలకి, అంటే నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఏం చేయాలనేది అప్పుడు? భువనేశ్వరి గారిని ఉద్దేశించి, నారా లోకేష్ని ఉద్దేశించి నువ్వు ఎన్ని పిచ్చి పిచ్చి కోతలు కూసావు కదా, ఆ రోజు నిన్నేం చేయాలి మరి? సార్ మనం మాట్లాడితే అర్థం ఉండాలా? అంత పెద్ద మొగోళ్ళు మరి మనం ఏది పడితే అది మాట్లాడి, ప్రెస్ మీట్లు పెట్టి, ఎలా పడితే అలా మాట్లాడి, వ్యక్తిగతంగా విమర్శించి, బూతులు మాట్లాడి, మనల్ని తిరిగి ఎవరు ఏమనకూడదంటే కుదరదురా అంటారు ఖచ్చితంగా. మనం ఒక మాట అంటే మనం తిరిగి మనం 10 మాటలు అంటారు. మనం తీసుకునే తత్వం లేనప్పుడు మనం వాక్కూడదు. ప్రతివాగడంతా మనం మాట్లాడుకోకూడదు. నిన్నెవడు ఏమనకూడదంటే నువ్వు మాత్రం ఏది పడితే అది మాట్లాడేస్తావంట. మాట్లాడితే పనికి మనదు ఈ అధికారం ఉంది. మనకెంతో కొంత బానిస బతికిలు బతికే పనికి మన ఎదవలు ఉన్నారు, వాళ్ళని పంపించేద్దాం, రేపు పొద్దున నాశనం అయిపోతే వాళ్ళే నాశనం అయిపోతారు. నువ్వు బాగానే ఉంటావు, చేతులు దులుపు శుభ్రంగా పక్క రాష్ట్రానికో పక్క దేశానికో పోతావు. అంతకుమించి చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. నీ వల్ల ఉపయోగం లేదు వాళ్ళకి. రేపు పొద్దున కేసులు చుట్టూ వాళ్ళే తిరుగుతారు. పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదు. అది మనం రాజకీయాల్లో ఉన్నాం కదా, మన హద్దుల్లో ఉండి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నేను ఇంటికి వెళ్ళి కొడతా, లేదంటే కర్రతో కొడతాను అనుకో, నిన్ను జోడించి కొడతారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో బాగా. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఆలోచించుకోవాలి కదా. ఆడు ఈడు అని మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద ముద్ర మాటలు. ఆయన లేకపోతే నీకు బతికేలేదు. మరి నువ్వు 3 సార్లు బీఫామ్ ఎలా తీసుకున్నారు బోకెదవా? నువ్వు 3 సార్లు బీఫామ్ ఎలా తీసుకున్నావు ఆయన చేతుల మీదుగా అంటున్నా? నీ బతుకంతా అక్కడదే కదా, టీడీపీలోంచే కదా వచ్చింది. నువ్వు పనికి మాల పోరమ్మ కదవా. అనవసరమైన మాటలు వద్దు. నీ వల్ల ఇంటికి వాసన తెగదు. ఈ ఈ కొడతాం, ఇంటికి వెళ్తాం, ఈ లేక మాటలు తగ్గించుకో. మీళ్ళు మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి మీళ్ళు అంతే దూరం. నువ్వు రాగలిగింది మేము రాలేము అనుకోవడం నీ భ్రమ. అది గుర్తుపెట్టుకో బాగా. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శించు.